ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని అవసరమా లేదా? ఆంధ్రప్రదేశ్కే కాదు, ఏ స్టేట్‌కైనా రాజధాని అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక విద్యాపరంగా ఇంప్రూవ్ కావాలన్నా, లేదంటే యువతకి ఉపాధి అవకాశాలు కలగాలన్నా, ఏదైనా సరే జరగాలి అంటే రాజధాని అనేది మస్ట్ అండ్ షుడ్. రాజధాని లేకుండా ఏ రాష్ట్రము ఉండబోదు. మంచి రాజధాని నిర్మించడం అనేది బాబు గారికి వచ్చిన గొప్ప అవకాశం. అంటే ఇప్పుడు అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా చేయడం అంటే ఆ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించడం అది మంచి అభిప్రాయం అంటారా కాదంటారా? చాలా మంచి అభిప్రాయం. ఎందుకంటే కనెక్టివిటీ హైదరాబాద్కి కానీ అట్లా విశాఖపట్నం కానీ చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఇటు సైడు కూడా చెన్నై, బెంగళూరుకి కూడా చాలా ఈజీ కనెక్టివిటీ ఉంది. కాబట్టి డెవలప్ అవ్వడానికి కూడా చాలా సోర్స్ ఉంది. ఎకనామికల్గా అండ్ ఐటీ పరంగా కూడా డెవలప్ అవ్వడానికి చాలా బెస్ట్ సోర్స్ ఉంది. అందుకనేసి చాలా మంచి డెసిషన్ కూడా. అమరావతి రాజధానికి సంబంధించి 33,000 ఎకరాలు ఎందుకు చాలా తక్కువ ప్రాంతంలో కొనసాగించి పూర్తి చేస్తే అయిపోతుంది అని చెప్పేసి కొంతమందిలో ఉన్నటువంటి అభిప్రాయం, దాని గురించి మీరేమంటారు? అంటే మనకు అన్ని ఫెసిలిటీస్ కావాలన్నప్పుడు ఏరియా ఎక్కువగా ఉండడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే చిన్నగా కంజెస్టెడ్గా ఉంటుంది. విశాలంగా ఉంటే మనము ప్లాన్డ్ సిటీని డెవలప్ చేయడానికి, అట్లా హాస్పిటాలిటీ కానీ, ఎడ్యుకేషన్ కానీ, పొల్యూషన్ లేకుండా గ్రీన్ సిటీని నిర్మించాలంటే కానీ ఏరియా కూడా పెద్దదిగా ఉండాలి. ఎక్కువ ఏరియా ఉంది కాబట్టి మనం ప్లాంట్ సిటీని మనము నిర్మించుకోగలడం ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అదృష్టం. మధ్యలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటేనేమో 3 రాజధానులు ఉన్నారు. మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వచ్చి ఒక రాజధాని కొనసాగిస్తుంది. ఏది నిర్ణయం మంచిదంటారు? 3 రాజధానుల నిర్ణయం నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే అది హైలీ ఇంపాసిబుల్, డెవలప్మెంట్కి పనికి రాదు. అమరావతి అనేది మంచి గుడ్ కాన్సెప్ట్. ఇది ఫ్యూచర్లో దేశమంతా మన రాష్ట్రం వైపు చూడడానికి నెంబర్ 1 క్యాపిటల్ అవుతుంది. అక్కడ అన్ని వేల ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు ఒక మనిషిని నమ్ముకుని. అది బాబు గారి మీద ఉన్న రైతులకున్న నమ్మకం. ప్రీవియస్గా ఒకసారి ఇలా విజిట్ చేశాను అమరావతిని. ఇప్పుడు చూస్తే ఈవెన్ సచివాలయానికి వెళ్ళే రోడ్లు కూడా అంత ఇదిగా లేవు. అంత కంప చెట్లు, అసలు చుట్టూరు అసలు ఇది సిటీ అమరావతి అయినా ఒక రాజధాని అయినా ఒక రాష్ట్రానికి అనే ఒక ఫీల్ అయితే నాకు వచ్చింది. నేను చాలా బాధపడ్డాను ఆ విషయంలో. మళ్ళీ ఇప్పుడు చూస్తే కొంచెం డెవలప్ అవుతూ ఉంది. అంటే పక్క రాష్ట్రం చూసుకుంటే హైదరాబాద్ ఉంది, ఆ పక్కన చూసుకుంటే చెన్నై, ఇలాంటి క్యాపిటల్స్తో ఈక్వల్గా రాజధానులు సమానంగా మన అమరావతి కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అవుతుందని మీరు నమ్ముతున్నారా? డెఫినెట్గా దానికన్నా బెస్ట్ క్యాపిటల్ మన అమరావతి అవుతుంది.